హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ బాధ తెలుగు అబ్బాయి. లాస్ట్ వీడియో తెలుసుకుంది ఏంటంటే వాట్ ఈస్ బెవరేజెస్. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ బెవరేజెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. బెవరేజెస్ అనేవి 2 టైప్స్. టైప్ 1 నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్, టైప్ 2 ఆల్కహాలిక్ బెవరేజెస్. నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏదైతే లిక్విడ్లో కానీ డ్రింక్లో కానీ ఆల్కహాలిక్ కంటెంట్ ఉండదో వాటిని మనం నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ కిందకి కన్సిడర్ చేస్తాం. నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ ఆర్ 3 టైప్స్. టైప్ 1 రిఫ్రెషింగ్, టైప్ 2 స్టిమ్యులేటింగ్, టైప్ 3 నరిషింగ్. టైప్ 1 రిఫ్రెషింగ్. ఏదైతే లిక్విడ్ని కానీ డ్రింక్ని కానీ కన్జ్యూమ్ చేసినప్పుడు మన బాడీని రిఫ్రెష్ చేస్తుందో వాటిని మనం రిఫ్రెషింగ్ డ్రింక్స్ కిందకి కన్సిడర్ చేస్తాం. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇవన్నీ ఈ రిఫ్రెషింగ్ డ్రింక్స్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. టైప్ 2 స్టిమ్యులేటింగ్ డ్రింక్స్. ఏవైతే డ్రింక్ని కానీ లిక్విడ్ని కానీ కన్జ్యూమ్ చేసినప్పుడు మన బాడీని కానీ మన మైండ్ని కానీ యాక్టివేషన్ మోడ్లోకి మారుస్తుందో వాటిని మనం స్టిమ్యులేటింగ్ డ్రింక్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టీ, కాఫీ, చాక్లెట్స్ ఎక్సెట్రా. టైప్ 3 నరిషింగ్ డ్రింక్స్. ఏదైతే లిక్విడ్లో మనకు ఎనర్జీ, స్ట్రెంగ్త్ అండ్ న్యూట్రిషన్ దొరుకుతుందో వాటిని మనం నరిషింగ్ డ్రింక్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ షేక్స్ అండ్ మిల్క్ ఎక్సెట్రా. వీటిని మనం నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ కిందకి కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం ఆల్కహాలిక్ బెవరేజెస్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.